హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు టమాటా మిరియాల చారు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక దాంట్లో వాటర్ వేసుకోవాలండి. మనకి ఎంత కావాలో అంత సరిపడే వాటర్ వేసుకోవాలి. ఇందులో ముందుగా చింతపండు, నేనైతే చింతపండు చారు పుల్లగానే పెడతానండి. ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలండి. 1 కానీ 2 కానీ టమాటా ముక్కలు వేసుకోవాలి. నేనైతే ఒక్కాయ వేస్తున్నాను. 11వ రోజు అండి, వినాయకుడిని ఊరేగింపుతున్నారు, అందుకని సౌండ్ వినిపిస్తుంది. మనం టమాటాకాయ వేసుకునేటప్పుడు చెక్ చేసుకోవాలండి. ఒక్కొక్క దాంట్లో పురుగులు ఉంటున్నాయి, చెక్ చేసుకొని వేసుకోవాలి. మనం గాబాన్ని కోసేసి వేసేయకూడదు. ఇందులో తెల్ల పురుగులు ఉంటున్నాయి, చూసుకొని వేసుకోవాలి. బయటికి లోనికి ఇలా గింజలు కట్టి తీసి ఎక్కడైనా ఇలా పురుగులే ఉన్నాయని చూసుకోవాలి. కాయ బాగానే ఉంటుంది, కానీ లోన పురుగులు ఉంటాయి, చూసుకొని మనం చెక్ చేసుకుని వేసుకోవాలి. నేను ఈ కాయని ఇలా మెత్తగా చేసేసి ఇందులో వేసేస్తున్నానండి. చారులో టమాటా అనేది మరిగిపోతుంది కాబట్టి మనం ఇలా వేసుకున్నా పర్వాలేదు. మిక్సీ పట్టి వేసుకుంటే కొత్త జ్యూస్ కింద ఉంటుంది. నేనైతే ఇలాగే వేసేస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి మీరు. పోనీ చారులో వేసుకుందామండి. ఈ చింతపండు టమాటా చారులో ఇది కొద్దిగా పసుపు ఎలా వేసుకున్నామో అంతే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. మరిగిన తర్వాత తాలింపు వేసుకుందాం. ఇలాగ తాలింపు సిద్ధం చేసుకుందాం. ఈ విధంగా చారు మరుగుతుంది కదండి. నేను ఇప్పుడు ఒక చిట్కా చెప్తానండి. ఏంటంటే, చారు మరుగుతున్నప్పుడు మనం ఇందులో పంచదార కానీ బెల్లం కానీ వేయకూడదండి. వేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది వేసుకోలేని వాళ్ళు ఉంటారు. చారు మరిగిపోయింది, మనకి ఇంకా తాలింపు వేసేయచ్చు అన్నప్పుడే లాస్ట్లోకి వచ్చిన తర్వాత బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవాలి. టేస్ట్ కోసం కొద్దిగా నేను బెల్లం ముక్క వేస్తున్నాను. ఈ బెల్లం వేస్తున్నాను, తగినంత సాల్ట్ లాస్ట్లో కట్టేసి తాలింపు వేసుకోవాలి. చారుకి తాలింపులోకి ఆయిల్ వేసుకున్నామండి. ఇలాగా వేడివేడి నూనెలో మెంతులు మిరియాలు వేసుకోవాలి. చిటపట్లు ఆడిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా మినప్పప్పు, చిటికెడు శనగపప్పు, ధనియాలు వేసుకోవాలి. కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు నాకు లేదు కాబట్టి నేను మునగాకు వేసుకుంటున్నాను. రెండు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి టేస్ట్ కోసం. కొత్తిమీర, కరివేపాకు వేసుకోవచ్చండి చారు మరుగుతున్నప్పుడు. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకే నేను మునగాకుతో సరిపెట్టేస్తున్నాను. ఎప్పుడైనా సరే కరివేపాకు లేనంటే మునగాకుతో వేసేస్తానండి. మాకు దగ్గరలోనే మునగాకు ఉంది, కడుపుకు కూడా మంచిది కదా. ఇప్పుడు ఇందులో చారు వేసేసుకోవాలండి. మనం ఏదైతే రెడీ చేసుకున్నామో చారు వేసేసుకోవాలి. సార్ మీరు కూడా ట్రై చేయండి. చారు సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి. దెన్ ఫ్రెండ్స్, బాయ్.